కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు రిస్క్ ను తగ్గింపుపై 3 రోజుల పాటు జరిగే శిక్షణను ప్రారంభించారు. రాష్ట్రంలో విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. విపత్తు నిధుల గురించి డోకాలేదన్న మంత్రి NIDM వంటి సంస్థలు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అధికారుల్ని కోరారు. ప్రమాద అంచనా, ముందస్తు అవగాహన, సంభవించినప్పుడు స్పందనపై అన్ని శాఖల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం. ఇది స్టేట్ లెవెల్లోనే ఇప్పుడు కూడా జరగలేదు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ గౌరవ్ సీఎం గారు ఆదేశాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక పర్టికులర్గా ఒక SOP క్రియేట్ చేయాలి. ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్కు ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి చాలా సందర్భాల్లో వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, కరువు వస్తుంటుంది, అట్ ద సేమ్ టైం పిడుగులు పడే పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు తాము ఎలా రక్షించుకోవాలన్నది ఒక ఎత్తు అయితే, డిపార్ట్మెంట్ పరంగా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ తీసుకోవాలి, ఇమీడియట్గా ఎలాగ మనం రెస్క్యూ ఆపరేషన్స్లోకి వెళ్ళాలి అన్న దాని మీద ఒక కంప్లీట్గా ఒక SOP క్రియేట్ చేయమని మా అందరికీ కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ తరపు నుంచి ఈరోజు మేము అందరూ కూడా కోరాం. ఆ రోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ. అది ఈరోజు ఒక 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశారు. దానికి ఇనాగ్రేషన్కి ఈరోజు ఇక్కడ నేను రావడం జరిగిందండి. ఇందులోని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని, ఫర్దర్గా ఇప్పుడు అగ్రికల్చర్, ఇరిగేషన్, ఈవెన్ దో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేసి, మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని స్టేట్ లెవెల్లో 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న అఫీషియల్స్కి కూడా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇప్పించే పరిస్థితులు రావాలని చెప్పి నేను ఇప్పుడే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని కూడా కోరాను. ఈ యాజ్ పర్ దిస్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ అయిపోయిన తర్వాత, స్టేట్ లెవెల్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవుతుంది. రేపు పొద్దున్న మనం డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీని యూజ్ చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కానీ, టెక్నాలజీని బేస్ చేసుకొని మనం ఈ ఎన్యూమరేషన్స్ మనం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న డీప్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా డీటెక్ కానీ, అదేవిధంగా AIని కానీ యూజ్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి విపత్తులు, ఒకటే మాకు ధ్యేయం ఏంటంటే హ్యూమన్ లాస్ ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు, ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. ఈ రెండింటిని ఎక్కువగా మేము మేజర్ ప్రయారిటీ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు అదే సందర్భంలో ఈరోజు